సిద్దిపేట జిల్లా చేర్యాల అంబేద్కర్ చౌరస్తాలో రెవెన్యూ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. చేర్యాలకు చారిత్రకంగా, భౌగోళికంగా అన్ని అర్హతలు ఉన్నాయన్నారు నేతలు. చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తే స్థానికులందరికీ మేలు జరుగుతుందన్నారు. అంతకుముందు చేర్యాల గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు నేతలు. తెలంగాణ రాష్ట్రంలో అనేక కొత్త రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి. మీరే ఇప్పుడు చెప్పారు, హుస్నాబాద్లో ఈ 4 మండలాలలో 2 మండలాలు చేర్చటం, గజ్వేల్లో చేర్చటం, చేర్యాలను దిక్కు లేకుండా చేయటం, ఇవన్నీ సరైనవి కావు. వాస్తవంగా చేర్యాల దిక్కు లేనిదిగా ఎప్పుడు మారదు, చేర్యాలలాగానే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాలంలోనే నల్లగొండ జిల్లాలో భాగంగా తాలూకా హెడ్ క్వార్టర్గా ఉంది. అదేవిధంగా శాసన సభ నియోజకవర్గంగా కూడా చాలా కాలం కొనసాగింది. ఈరోజు ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే ఈ పట్టణం నేడు నలుమూలల చౌరస్తాగా ఉండి అభివృద్ధి కేంద్రంగా కూడా ఉంది. కాబట్టి ఏదైనా పెట్టుబడిదారి వ్యవస్థలో, పట్టణీకరణలో, నగరీకరణలో దానికి రెవెన్యూ డివిజన్ కూడా కొంత అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్. వెంటనే ఇది రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి. ఇంత ఐక్యంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఐక్యతతోని ఒకరిని చైర్మన్ గా పెట్టుకొని ఈ పోరాటంలో కొనసాగుతున్నారంటే ప్రభుత్వం ఇంకా దూరం తీసుకుపోవడం మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెవెన్యూ డివిజన్ చేస్తే అదనంగా అయ్యే ఖర్చు ఎంత అంటే, ఛాయ్ చేసుకునేటప్పుడు అల్లేసే షుగర్ ఖర్చు మందం కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఏం రావాలి? ఒక ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది. ఆర్టీఓ ఆఫీసుల సిబ్బంది మొత్తం కలుపుకున్న ఎంతమంది ఉంటారో మీకు తెలియంది కాదు. వస్తే ఒక సిద్దిపేట కమిషనరేట్ ఉంది కాబట్టి పోలీస్ కమిషనరేట్ ఒక ఏసీపీ వస్తాడు అదనంగా. అభివృద్ధి ఇప్పుడు ఉన్నాడో తెలియదు నాకు. అది ఒక ఏసీపీ ఆఫీస్ వస్తుంది. ఇక ఆ 2 తప్ప కొత్త వచ్చినాక ఇంకేం వచ్చేది లేదు. ఈ 2 కదా, రెండింటికి కలుపుకుంటే నెలకు ఎంత ఖర్చు అయింది? నెలకు 2 ఆఫీసులకు కలుపుకుంటే 20 లక్షల కంటే పెంచదు. అంటే 12 రోజుల్లో ఏమైంది? 2 కోట్ల చిల్లర ఖర్చు.